గోదావరి కనిలో టీయూసీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, ఋషిపాక దేవయ్య, డివిజన్ కమిటీ సభ్యులు చిలకరాజులు సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంతాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరిని ఆహ్వానిస్తూ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు నంది రామయ్య మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజా పోరాటాలు మరింత బలంగా నిర్మించాల్సిన అవసరం ఉందని, ప్రజా పోరాటాలు వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి చేరిక కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో బలమైన కార్మిక ఉద్యమానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రజా పోరాటాలను, కార్మిక పోరాటాలను నిర్మించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్త నిర్మాణం కోసం సిపిఐఎంఎల్ మాస్ లైన్ టీయూసీఐ కృషి చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక రంగాన్ని ఐక్యం చేసి బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజుల సత్యనారాయణ రెడ్డి, టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరి వైకుంఠం, మార్తరాములు, తూళ్ల శంకర్, పెండ్యాల రమేష్, కోడిపుంజుల లక్ష్మి, పెండ్యాల ఓదలు, కలవల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. అనేక దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో కార్మికోద్యమ నాయకులుగా, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి కామ్రేడ్స్ ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, అదేవిధంగా చిలకరాజు, పుష్పాక దేవయ్యలు, వీరు నలుగురు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుండి ఆ పార్టీలో ఇమడలేక, ఆ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొందలేక, ఆచరణకు చెప్పేదానికి ఆచరణకు భిన్నమైనటువంటి పద్ధతుల్ని అనుసరించడం మూలంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం ఈరోజు ఎన్టీపీసీ టీయూసీఐ కార్యాలయంలో వాళ్ళు సిపిఎంఎల్ మాస్ లైన్లో చేరడం జరిగింది. వారికి ఏదైతే వాళ్ళు ఈ దేశ కార్మిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పేసి, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి, ప్రజల తరపున నిలబడతామని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆశయాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారందరికీ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ కార్మిక గడ్డ పైన ఇవల్ల ఈ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు విద్యుత్ కార్మికులు, మరోవైపు కేశరాం సిమెంట్ కార్మికులు, ఇలా ఆయా రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, వారు భవిష్యత్తులో బలమైనటువంటి కార్మికోద్యమ నిర్మాణం కోసం వారందరూ కూడా కట్టుబడతామని ఏదైతే వారు తెలియజేశారో అదేవిధంగా భవిష్యత్తులో ఆ విధంగా వారి పనిని కొనసాగించాలని, విప్లవోద్యమాన్ని నిర్మించాలని, కార్మికోద్యమాన్ని నిర్మించాలని మేము మాస్ లైన్ తరఫున వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఆ దిశగా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు, అణచివేతకు వ్యతిరేకంగా ఇవాళ మోడీ సర్కారు ఏదైతే ఇవాళ మొత్తం కూడా ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవాళ విప్లవోద్యమాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నాడో, లేదా మరొక వైపు ఇవాళ ఆదివాసుల్ని మధ్య భారతంలో లేకుండా చేయడానికి వాళ్ళ యొక్క అటవీ సంపదను, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను వాళ్ళు ఏదైతే కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదానికి, అంబానికి అప్పచెప్పాలని చెప్పేసి కుట్రలు కొనసాగిస్తున్నాడో, ఆ విధంగా ఇవాళ మోడీ మతం పేరుతోటి, కులం పేరుతోటి అనేక రకాలుగా ఇవాళ ప్రజల్ని విభజిస్తూ పాలిస్తున్నాడో, ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాడో, కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాడో, మరోవైపు లేబర్ 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల హక్కులను కాలరాసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నాడో,
రేపు ఈ దేశంలో మార్పు కోసం జరిగేటువంటి ఏదైతే పోరాటంలో ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు జరిగబోయేటువంటి ఉద్యమంలో వాళ్ళంతా క్రియాశీలక పాత్ర కొనసాగించాలని వారిని మనసారా అభినందిస్తూ మరొకసారి విప్లవాభినందన